గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మనందరికీ తెలుసు. మనం మనుష్యుడు ఏమి విత్తాడో దానినే కోస్తాడని. పంటలు పండించే వారికి చాలా బాగా అర్థమవుతుంది. మనము కొబ్బరికాయ విత్తితే చెట్టుకు ఏం కాయ కాస్తుంది? కొబ్బరికాయ. సీతాఫలం విత్తితే సీతాఫలమే. మామిడికాయ విత్తితే మామిడికాయ. అలాగే మీరు దేనిని విత్తుతారో ఆ పంటనే కోస్తారు అనేటువంటి సూత్రం మనకి బాగా తెలుసు. ఒకసారి ఒక ఆయన, ఒక పేరు మోసిన రౌడీ, అతను ఏం చేశాడంటే ఎవరి మీదైనా తిరగబడడం, కొట్టడం చేస్తుంటాడు. ఆ రీతిగానే ఒక రోజున ఎవరినో ఒక పేరు మొందిన రౌడీని చంపేశాడు. చంపేస్తే కొద్ది కాలం అయిన తర్వాత తను అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తన రాజ్యం తనదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మళ్ళీ తన యథావిధిగా కార్యక్రమాలు కొనసాగిస్తూ రౌడీజం చేస్తున్నాడు. కొద్ది కాలం అయింది, జనాలు మర్చిపోవడం చూసి ఎవడో వచ్చి తనని పీక నరికేసి పట్టుకుపోయాడు. అతను ఏం విత్తాడో అదే కోసాడు కదండి. జాగ్రత్తగా వింటారా? ఈ రోజున మనము ఒక పవిత్రమైనటువంటి లేఖన భాగాన్ని మన ముందు దేవుడు ఉంచాడు. ఈ రోజున ఆ లేఖన భాగంలో నుంచి అసలైనటువంటి విషయాలు ఏమి బోధిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, దాని ద్వారా ఏమి విత్తుతామో అది కోస్తామంటున్నాడు. ఒకడు మరణాన్ని విత్తాడు, మరణాన్ని కోసుకున్నాడు. అలాగే చెడుతనం విత్తాడు, చెడుతనమే కోసుకుంటాడు. అలాగే నువ్వు ఏమి విత్తుతావో విత్తిన దానికి నూరంతల ఫలాన్ని దేవుడు ఇస్తాడు కదా. మనం ఒక మామిడికాయ నాటామనుకోండి, మామిడికాయ చెట్టు పెద్దదై కాయలు కాస్తుంది. ఎన్ని కాయలు వస్తాయి? నూరంతలుగా వస్తాయి కదా. ఒకటే విత్తావు నువ్వు, కానీ విత్తిన దానికి నూరంతల ఫలాన్ని మీకు కోరుకుంటారు. నూరంతల ఫలముని మీకు అందిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి వస్తున్నాను. ఆది కాండము యాకోబు గురించి రాయబడి ఉంటుంది. ఆది కాండంలోంచి 27వ అధ్యాయంలో 6, 7, 8. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. యాకోబు జీవితంలో ఒక సంఘటన జరిగింది. తన తండ్రి ముదుసలి అయిపోయాడు, ముసలాడు అయిపోయాడు. ఆ తండ్రి ఆశీర్వాదం పిల్లల మీదకి రావాలి. ప్రతిసారి ప్రతి చోట కూడా బిడ్డలు ఆశీర్వదించబడాలంటే తండ్రిగా, తల్లిగా మీరు ఆశీర్వదించాలి ఆ బిడ్డని. తల మీద చేతులుంచి, నాయనా ఈ బిడ్డను బహుగా దీవించు అని ఏదైతే మీరు దీవెనలు పలుకుతారో దేవుడు ఆమెన్ అంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ బిడ్డల మీద, మీ బిడ్డల తల మీద చెయ్యి వేసి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఒకవేళ చేయకపోతే చేయండి. మీకు దొరికిన అవకాశం కొద్దీ ఎప్పుడు మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, మీ బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు తలుపులు మూసి మీ బిడ్డలను తల మీద చెయ్యుంచి, ప్రభువా ఈ బిడ్డను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ బిడ్డ దీవెనకరంగా ఉంటాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరి కోసం చేస్తున్నావు? నీ బిడ్డ కోసం చేస్తున్నావు. నీ బిడ్డ కోసం చేయడం ఆయనకి ఇష్టం.
కనుక మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. అలాగే యాకోబు పుట్టినప్పుడు యాకోబు ఏశావు పుట్టిన సందర్భంగా తన తండ్రి ఆశీస్సులు పొందాలని కోరుకున్నారు. తండ్రి ఆశీస్సులు కావాలని కోరుకున్నారు. వారు పెద్దవాళ్ళు అవుతున్నారు. తండ్రి ముసలాడైపోయాడు. ముసలి వయసులో ఆ తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నన్ను ఆశీర్వదించు. పెద్దవాడెవరు? ఏశావు. చిన్నవాడెవరు? యాకోబు. జ్యేష్ఠత్వం ఎవరికి దక్కుతుంది? ఏశావు దక్కాలి. కానీ ఇంట్లో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల చిన్నవాడికి ఒక బుద్ధి పుట్టింది. నేను నాన్నకి కళ్ళు కనపట్టలేదు, నాన్నకంత స్పష్టంగా కనపట్టలేదు. బాబురావు లాగా ఆపరేషన్ చేయించుకున్నాడు. తనకి ఏది కనపడదు కనుక ఈ సమయంలో మారువేషంలో వెళ్ళి నేనే అన్నకు బదులుగా ఆశీర్వాదం తీసుకుంటాను అనుకున్నాడు. యాకోబు బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మంచి మాంసం కూర వండుకొని పట్టుకొని వెళ్ళి ఆ నాన్నకు తినిపించి మాంసం తింటూ ఆశీర్వదిస్తున్నాడట. మాంసం తింటూ ఆశీర్వదిస్తున్నాడు. ఏం ఆశీర్వదిస్తున్నాడు? మాంసం తిన్నాడు, మంచి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు. ఎమోషన్లో తన మీద చేతులుంచి ఈ బిడ్డను బహుగా దీవించు అని ప్రార్థన చేశాడు. ఆశీర్వాదాలు తన మీదకి వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన, ఇదిగో నా కుమారుడి సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలనున్నది. యెహోవా దీవించిన చేని సువాసన వలన చేని సువాసనను పోలి ఉన్నది. ఆకాశ మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులవుదురు గాక. జనములు నీకు సాగిలపడుదురు గాక. నీ బంధుజనులకు నువ్వు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించి వారు శపించబడుదురు. నిన్ను దీవించి వారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించాడు. ఆ దీవెనలకి ఎవరికి చెందాల్సినవి? ఏశావుకు చెందనవలసినవి. కానీ ఎవరు కొట్టేశారు? మోసమా కాదా? మోసమే చేశాడు. వాడు ఒక బిజినెస్ ఎంచుకున్నాడు. రాములాగా ఒక బిజినెస్ ఎంచుకొని ఆ బిజినెస్ లో నాన్న ఆశీర్వాదం కోసం వెళుతున్నాను, నీకు చిక్కుడుకాయల కూర అంటే ఇష్టం కానీ నాకు తెలుసు, చిక్కుడుకాయ కూర నీకు వండిస్తాను, నువ్వు తీసుకో, జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి అన్నాడు. ఓరు బాబు, జ్యేష్ఠత్వం కంటే చిక్కుడుకాయల కూర మెరుగు అనుకున్నాడు. దానికి డీల్కి ఒప్పుకున్నాడు. ఆ డీల్ ప్రకారంగా యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకొని నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందుకొని తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అన్న వెళ్ళాడు. నానా, ఒక్క దీవెన కూడా నా కోసం లేదంటే, లేదురా, అన్ని దీవెనలు తమ్ముడికి ఇచ్చేశాను, నువ్వనుకునే ఇచ్చేశాను, మోసం జరిగిపోయింది నాన్న అని చెప్పాడు. మోసం చేసిన వారిని యాకోబు మోసం చేశాడు. మోసానికి ప్రతిఫలం తాను అనుభవించక మానలేదు. ఖచ్చితంగా యాకోబు ఆశీర్వాదం కొట్టేశాడు, గాని తను మోసాన్ని విత్తాడు, తండ్రిని మోసం చేశాడు. ఆ మోసం తన మీద ఎప్పటికీ ఉంటుంది. మోసం చేశాడు గనక ఆ మోసంలోనే తను బ్రతికాడు. ఒకసారి ముందుకు వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబుకి పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు ఒక ఆమెను చూసి ప్రేమించి ఆమె కావాలనుకుంటా ఆ మామ లాబానుతో మాట్లాడాడు. మామా, నీ కూతురు నాకు ఇవ్వా అని అడిగాడు. నా కూతురు నీకు ఇచ్చి కట్టబట్టాలంటే 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయాలి అన్నాడు. సరే, 7 సంవత్సరాలు చేస్తాను అన్నాడు. 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు కష్టపడిన తర్వాత మామకు
ఎవరినివ్వాలి? రాహేల్ని ఇవ్వాలి. కానీ చూడండి, నేను చెప్తాను, ఒకసారి కంగారు పడకండి అమ్మా. రాహేల్నిచ్చి పెళ్లి చేయాలి, కానీ రాహేల్ని ఇవ్వకుండా మామ లేయానిచ్చి పెళ్లి చేశాడు. మోసమా కదా? మోసానికి మోసం. మోసగాడు యాకోబు, దానికంటే మోసం లాబాను. మోసపోయాడు, మోసగించబడ్డాడు. మోసం చేశాడు, మోసగించబడ్డాడు. గుర్తు చెప్పెట్టుకోండి. అక్కడ ఏముందంటే, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఇక్కడ మోసపోతూ ఉన్నాడు. 7 సంవత్సరాలు లేయా 7 సంవత్సరాలు కష్టపడితే మామ పెళ్లి చేశాడు. ఆ తర్వాత చూసుకుంటే రాహేలుకు బదులుగా లేయా అక్కడికి వచ్చింది. రాత్రి సమయంలో పెళ్లి చేస్తారు. రాత్రి సమయంలో పెళ్లి జరిగింది. ఎందుకంటే రాత్రులు దీపాలు ఉండవు కదా. ఇప్పుడంటే లైట్లు, విపరీతమైన ఫ్లడ్ లైట్స్ ఉంటాయి. అప్పుడు ఫ్లడ్ లైట్స్ లేవు. ఏమున్నాయి? దీపకాంతులు ఉంటాయి. అప్పుడు మార్చేయచ్చు. పెళ్లి కూతురుని మార్చేశారట. రాహేలుకు బదులుగా ఎవరిని తీసుకొచ్చారు? వాళ్ళ అక్క లేయాని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పెళ్లి జరిగిపోయింది. ఒరేయ్, సాంప్రదాయకంగా పెళ్లి అయింది కనుక నేను చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, లేయానిచ్చి నీకు చేయాల్సి వచ్చింది. పెద్దదానికి చేయకుండా చిన్నదానికి ఎలా చేస్తాం అనుకుని పెద్దదాన్ని చేశాము. కాబట్టి తెల్లారిన తర్వాత పోల్చుకున్నాడు. తెలుసుకొని ఏమన్నాడంటే, నాకు మోసం చేశారన్నాడు. నువ్వు చేసిన మోసం కట్టి ఇది పెద్ద మోసమేం కాదు. మరొకటి 7 సంవత్సరాలు నువ్వు కష్టపడితే మరీ 7 సంవత్సరాల తర్వాత నీకు రాహేలునిచ్చి పెళ్లి చేస్తామన్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. అదే మోసం కాదు. వీళ్ళిద్దరి మధ్య మోసం 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 జరుగుతూనే ఉంది. ఒకసారి యాకోబు ఏం చేశాడు తెలుసా? నదికి ఒడ్డుకి తీసుకెళ్లి, మామ నా జీతం సరిగ్గా ఇవ్వట్లేదు అనుకున్నాడు. అప్పుడు అన్నాడు, మామ చార్లవన్నీ నీవి, ప్లెయిన్వన్నీ నావి అన్నాడు. మేకలు ఏటిగొడ్డి తీసుకెళ్లి ఆ ఇంటిలో గళ్ళగళ్ళలా ఉండేటట్టుగా ఒక స్టిక్ని తయారు చేసి అందులో పెట్టాడు. అది చూస్తూ వారు నీరు తాగడం వల్ల ఆ బిడ్డలందరూ అన్ని కూడా చార్లవే పుట్టాయట. దేవునికి మహిమ కలుగునుగాక. చార్లవన్నీ పుట్టిన తర్వాత ఏట్లోకి తీసుకెళ్లి మాయ చేశాడు కదా. చార్లు ఉన్నవన్నీ కూడా రావాలని ఏట్లో నీళ్లు తాగేటప్పుడు చార్లకు ఉన్నటువంటి కర్రని పెట్టి నీళ్లు తాగిస్తే ఆ చార్లు చూస్తూ చూస్తూ నీళ్లు తాగేమో అన్ని చార్లవే పుట్టినాయట. చార్లవన్నీ నావి అన్నాడు. ఎవరో? యాకోబు. మోసం. అలాంటి మోసం చేసినటువంటి యాకోబు తన జీవితంలో తను కూడా మోసపోవాల్సిన అవసరం వచ్చింది. మామ మోసం చేశాడు, చాలా మోసాలకు గురయ్యాడు. ఒక్కటే కాదు, జీవితంలో చాలా మోసాలు జరిగిపోయినాయి. ఎందుకోసం తెలుసా? మోసం విత్తాడు గనక మోసం అనే పంటను కోయగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా పెద్ద పాఠమే ఉంది. దేవునికి మహిమ కలుగున. కొంచెం ఓపికగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యం. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతుల ఏం పేరు? అదోని బెజెకు. దాంట్లో ఆ లాస్ట్ మాట చదవమ్మా. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఎవరంటున్నారు? అదోని బెజెకు. ఇతను ఎవరంటే బెదోకు ప్రాంతానికి రాజు. అక్కడ అనేక మంది చేత యుద్ధానికి వెళ్ళగా యుద్ధములో ఓడిపోయాడు. యుద్ధములో ఓడిపోతే పరాజయం పాలయ్యాడు. అతను వేరొక చోటకు వెళ్ళి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నేను చేసినట్లే నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా వినండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మళ్ళీ చెప్పండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏం విత్తాడు?
దేవుడు నేను చేసినట్లే దేవుడు నాకు చేశాడు అంటున్నాడు. ఏమి చేశాడు అతను అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఆ రాజ్యములో 70 మంది రాజులను తమ కాళ్ళ చేతులు బొటన వేళ్ళు కోయబడిన చేతుల బొటన వేళ్ళును కోయబడిన కాళ్ళు బొటన వేళ్ళును కోసేశాడట. ఎంతమందిని? 70 మందిని. 70 మంది రాజులు. చాలమ్మా. 70 మందికి చేతి బొటనల వేళ్ళు కాలి బొటనల వేళ్ళు కట్ చేశాడు. చేతులకు కాళ్లకు బొటన వేళ్ళు కట్ చేశాడు. అందరికీ కూడా ఎంత బాధపడ్డారో. అందరికీ కట్ చేసిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత నేను వారికి చేసినట్లే దేవుడు నాకు కూడా చేశాడు. ఆ వచనం చదవండి మొత్తం. అప్పుడు అదోనీ బేజెకు తన కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకుంటున్నారు. నేను చేసినట్లే కానీ ఈ రోజున నేను చేసినట్లే నాకు ప్రతిఫలం ఇచ్చిన నేను దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నాకు బొటన వేళ్ళు తీసేశారు. నేను కూడా అదే అనుభవిస్తున్నాను. ఇప్పుడు నాకు కూడా అలాగే జరిగింది. నేను ఏదైతే చేశానో అదే దేవుడు నాకు అనుగ్రహించాడు అని బాధపడుతూ రాస్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 5వ చరణం. తరువాత అతడు ఒఫ్రాములో తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన అబీమెలెకు ఏం చేశాడంటే 70 మంది తన వాళ్ళనే, తన అన్నదమ్ముల బిడ్డలనే 70 మందిని పోగేసి వాళ్ళందరినీ ఒకే రాతి మీద పెట్టి చంపేశాడు. ఎందుకోసం చేశారు? రాజ్యకాంక్ష. రాజ్యము తనకి రావాలని 70 మంది రాజులను ఒకే చోట పిలిచి చంపించేశాడు. అతను చేయగా 53వ వచనం చదవండి. త్వరగా వెళ్ళిపోదాం. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున రాయితో తిరగటి రాయి ఎంత ఉంటది మోయలేక మోసుకొచ్చి ఉంటుంది ఆ స్త్రీ పేరు ఇక్కడ రాయబడలేదు. గాని రాయబడిన మాట ఏంటంటే అబీమెలెకును చంపిన స్త్రీ అని రాయబడి ఉంది. అబీమెలెకు తల మీద ఎంత తిరగటి రాయి తీసుకొచ్చి తల మీద పడవేసినందున కపాలము పగిలిపోయింది. కపాలము పగిలిందట. ఎందుకు? తిరగటి రాయితో మోదింది. అతను ఎలా చంపబడ్డాడు? ఎలా మోసం చేశాడు? 70 మంది రాజులను ఒకే రాతి మీద చంపాడు. ఆ రాయే మరణానికి కారణమైంది. ఒక రాయిని తీసుకొచ్చి ఆ స్త్రీ తల మీద మోది అబీమెలెకును చంపేసింది. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను. నువ్వు విత్తిందే కోస్తావు. ఏమి విత్తుతావో అదే కోస్తావు. నిర్గమకాండము 14వ అధ్యాయము 27-28 వచనాలు. 27 అమ్మా, సముద్రము మీద చెయ్యి చాపగా సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తులను చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తులైన నాశనము చేసిన సముద్రములో ఫరో ఎక్కడ చనిపోయాడు? సముద్రము మధ్యలో చనిపోయాడు.
చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ వెనకబడ్డాడు. వాళ్ళని చంపుదాం అనుకున్నాడు, నీళ్ళలో పడి చచ్చిపోతారు అనుకున్నాడు. వాళ్ళని వెంట తరిమితే వాళ్ళు వెళ్ళి సరిగ్గా సముద్రం మార్గం గుండా వెళ్లాల్సి వచ్చింది. సముద్రములో దేవుడు పాయలుగా చేసి ఆ ఇశ్రాయేలు జనాంగనంతటిని కూడా సముద్రం దాటించేశాడు. దాటించిన తర్వాత ఫరో అందులోనే పడి చనిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఫరోను తన రథములు ఒక్కటి కూడా మిగలలేదు అని బైబిల్. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గర్వాన్ని విడిచినటువంటి ఫరో గర్వమే తన నాశనానికి దారితీసింది. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఎస్తేరు గ్రంథములోంచి 5వ అధ్యాయము. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరలు ఎత్తుగల యొక్క కురికోయి చేయించుము, దాని మీద మొర్దుకై ఉరితీయింపబడినట్లు. చూడండి, మొర్దుకై ఉరితీయింపబడాలని కోరుకుంటూ పెద్ద 50 మూరలు ఎత్తుగల ఉరికొయ్యను తయారు చేశాడు హామాను. ఎవరి కోసం? మొర్దుకై కోసం. కానీ తన చరిత్రలో చెబుతుంది, ఎస్తేరు విషయంలో, ఎస్తేరు గ్రంథాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరి కోసం తయారు చేయించాడు హామాను? మొర్దుకై కోసం ఉరికొయ్యి తయారు చేయించాడు. కానీ ఆ సందర్భంగా తనను కాపాడిన వాడు మొర్దుకై అనే విషయం రాజుకు తెలిసి రాజు ఏమని తీర్మానం చేశాడంటే, ఈ రోజున ఒకనికి ఉరి తీయాలి, హామాను వెళ్ళి ఉరి తీయడానికి ఏర్పాట్లు చేయి అన్నాడు. ఉరి తీయడానికి ఏర్పాట్లు జరిగినటువంటి మీదట ఎవరిని తీసుకొస్తారనుకున్నారంటే మొర్దుకై చనిపోతాడు అనుకున్నాడు. కానీ మొర్దుకై మీద తన గురి అంతా ఉంది. కానీ ఎవరు చనిపోయారు? హామానే ఆ ఉరికొయ్యి మీద వేలాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అతను ఏమని కోరుకున్నాడు? ఉరి తీయాలని కోరుకున్నాడు. ఎవరిని? మొర్దెకాయిని ఉరి తీయాలనుకున్నాడు. కానీ తనే ఉరి తీయబడ్డాడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. మంచి విత్తండి, మంచిని కోయండి. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడుతుంది, బెత్షెబ అనేటువంటి స్త్రీ, బెత్షెబ విషయంలో దావీదు పాపం చేశాడు. ఊరియా రక్తాన్ని కార్చేటట్లు చేశాడు. యుద్ధములో తను చనిపోయేటట్లుగా చేశాడు. దావీదు ఎందుకోసం చేశాడు? అంతకంటే బెత్షెబతో పాపం చేయడానికి. బెత్షెబను పాపం చేశాడు. కాబట్టి దావీదు గారే అంతటి పెద్ద నాయకుడే. దావీదు కీర్తనలు మనం చదువుతాం, వింటున్నారా? దావీదు కీర్తనలు మనం చదువుతాం. దావీదు మనకి గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి కూడా చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవించాడు. 12వ అధ్యాయం 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున భార్య అగునట్లు నువ్వు చేసినందు వలన నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. మీ జీవితంలో మీరు ఏం చేశారో అదే నీ మీదకి వస్తుంది. దావీదు పాపం చేశాడు. బెత్షెబ విషయంలో పాపం చేశాడు. ఆ పాపము తన ఇంటి మీదకి వచ్చింది. ఎలాగొచ్చింది తెలుసా? అమ్నోను అని తన కుమారుడు ఉన్నాడు. దావీదు కుమారుడు అమ్నోను తామారు మీద మనసు పడి తామారును చెరిచేశాడు. సొంత చెల్లి మీద పడి తను కామం తీర్చుకున్నాడు. దేనికి? తండ్రి చేసిన పాపానికి ప్రతిఫలం. తండ్రి పాపం చేశాడు, బెత్షెబను పాపంలో నడిపించాడు. బెత్షెబతో పాపం చేశాడు కనుక ఆ పాపము ఆ ఇంటి మీదకి వస్తుంది. అమ్నోను తన సొంత చెల్లినే చెరిచినట్టుగా బైబిల్ గ్రంథం చూస్తున్నాం. సోదరుని చెరిచినటువంటి అమ్నోను ఆ తర్వాత ఏమయ్యాడనే సంగతి మనకు అందరికీ తెలుసు. అమ్నోను కూడా మరణం పాలయ్యాడు. అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. నిత్యము ఆ కుటుంబంలో యుద్ధము జరగక మానదు.
ఎందుకోసమో తెలుసా? ఊరియా భార్యను నీ భార్యగా చేసుకున్నావు. అందుకే నీ ఇంట్లో యుద్ధము ఆరకుండా జరుగుతుంది. నీ ఇంట్లో పాపము పెట్టరేగిపోయింది. నువ్వు పాపం చేశావు, నీ కొడుకు కూడా అంతకంటే ఘోరమైన పాపం చేశాడు. జాగ్రత్త. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. సౌలు అసూయని విత్తాడు. అసూయ అనేటువంటి విత్తనాన్ని విత్తాడు. తర్వాత చదవండి, మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం. తను అసూయని విత్తాడు. సౌలు అసూయ అనే విత్తనాన్ని విత్తాడు. అసూయ విత్తనాన్ని నాటితే తన మీదకి ఎలా ఉపద్రవం పొంగుకుంటూ వచ్చిందంటే, తనకు చావు తనకి దాపురించింది. తనని ఫిలిస్తీని చేతిలో చనిపోవడం కంటే నువ్వే నన్ను పొడిచి చంపేయని ఒకరిని బ్రతిమాలాడు. ఒకరిని బ్రతిమాలితే, రే బాబు నువ్వు నన్ను చంపేయి, నువ్వు చంపేయిరా సేవకుని, ఒరే నువ్వు చంపేయి, నేను ఎవరి చేతిలో చనిపోవాలి కానీ నీ చేతిలో చనిపోవడం మంచిదంటే తన కత్తి మీద తనే పడి చనిపోవలసి వచ్చింది. ఎంత విచారకరం. అసూయని విత్తాడు. అసూయని విత్తనాన్ని విత్తాడు కదా. ఎవరి మీద అసూయ? దావీదు మీద అసూయ. దావీదు మీద అసూయ చేత మాట వెనక తను పోగొట్టుకున్నటువంటి యావత్ కృపను పోగొట్టుకున్నాడు. రాజు నుంచి తొలగించబడ్డాడు. ఆ తర్వాత తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు అనుభవించాడు. చివరికి తనకు తానుగా చనిపోదన్నటువంటి వేళ తను చనిపోవడానికి కూడా లేదు. రే నన్ను చంపేయ్ అంటున్నాడు. తన కత్తి మీద పడి తనే చనిపోవలసి వచ్చింది సౌలు జీవితంలో. ఏది విత్తాడో అదే కోశాడు. మోషే మనకి మంచి నాయకుడు. మోషే మంచి నాయకుడే కాదు? చెప్పండి. మోషే మంచి నాయకుడు. ఆ నాయకుడే ఒక రోజున ఏమన్నాడంటే 20వ అధ్యాయం 24వ వచనం, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 24వ వచనం. అహరోను తన పితరులతో చేర్చబడును ఏలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వెనక నా మీద తిరుగుబాటు చేసితిరి కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి దేశంలో అతడు ప్రవేశించడు. ఎందుకు ప్రవేశించడంటే మోషే మంచి నాయకుడా కాదా? ఇశ్రాయేలుకు ఒక దేశాన్ని ఇచ్చాను, కానీ ఆ దేశంలోని మోషే వెళ్ళడు అని దేవుడే నిర్ణయించాడు. ఎందుకు వెళ్ళడు అంటే తను ఒకసారి తను మాట్లాడమంటే మాట్లాడకుండా దాన్ని కొట్టాడు. అదే ద్రోహులారా అన్నాడు. ఇవన్నీ కౌంట్లోకి వచ్చినాయి. కనుక ఇశ్రాయేలు దేశములో ప్రవేశించడానికి అందరికీ అర్హత దొరికింది, కానీ మోషేకు మాత్రం అర్హత దొరకలేదు. ఎందుకోసమైతే అది అవిధేయత. నువ్వు కూడా నీ జీవితంలో ఏదైనా అవిధేయత చూపిస్తే నీకు కూడా అలాంటి ప్రతిఫలమే దక్కుతుందన్న విషయం గుర్తు చేస్తున్నాను నేను. నువ్వు మంచివాడివే కావచ్చు, మంచి సేవకుడివే కావచ్చు, మంచిగా అన్ని సంఘములో కార్యక్రమాల్లో పాలు పంపుదలు పొందొచ్చు, కానీ నువ్వు ఏది చేసినా నీ జీవితంలో అవిధేయత ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా శిక్షకు పాత్రులాలవే. మోషే కంటే గొప్పవాడా మీరు? మోషే కంటే గొప్పదానవా నువ్వు? కాదు కదా. మోషేనే నువ్వు ఆ దేశాన్ని చూడలేవు అన్నాడు, నీకు ప్రవేశము లేదు అని చెబుతున్నాడు. కనుక మనకు కూడా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం దక్కదేమో ఈ పని చేయడం వల్ల అనేటువంటి ఆలోచన మీకు ఉండాలని కోరుకుంటున్నాను. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. చివరి మాటలకు వస్తున్నా. మంచి విత్తనాలు వేసిన వారెవరు? మంచి విత్తనాలు వేసిన వారు. మనుషుడు ఏమి విత్తాడో అదే కోస్తున్నాడు అని చెప్పాను, అదే కోస్తున్నారు అని చెప్పాను. గతంలో కోసిన వారందరూ కూడా చెడు విత్తనాలు విత్తారు, చంపారు, చంపబడ్డారు కదండి. ఉరి కొయ్యకు ఏర్పాటు చేశాడు, ఉరి తీయబడ్డాడు. అలాంటి సంఘటనలు కొన్ని చూసాం. ఈ రోజున మంచి విత్తనాలు విత్తిన వారెవరు?
మొట్టమొదటిగా యోసేపు మంచి విత్తనాలు విత్తాడు కదండి, చాలా మంచి విత్తనాలు విత్తాడు. తన జీవితంలో మంచిగా చెప్పవలసింది ఏంటంటే, ఒక స్త్రీ, ఒక యజమానురాలు తనను కోరుకుంది, నాతో పాపం చేయమని అడిగింది, కానీ నా దేవుడు చూస్తున్నాడు, నేను ఈ పాపం నా దేవుని ఎదుట చేయలేను అని తప్పించుకున్నాడు. మంచి విత్తనం విత్తాడు, మంచి విత్తనం విత్తాడు, పవిత్రత అనే విత్తనం విత్తాడు. ఉన్నత స్థాయికి, గౌరవంగా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి యోసేపును మనం చూస్తున్నాం. ఏం విత్తాడు? మంచి విత్తనం విత్తాడు, పవిత్రత అనేటువంటి విత్తనం విత్తాడు యోసేపు. కొర్నేలి మంచి ప్రార్థనాపరుడు, దాన ధర్మములు చేస్తున్నవాడు. అలాంటి విత్తనం విత్తాడు. రక్షణ అనేటువంటి పంటను కోశాడు. తన కొర్నేలి రక్షణ అనేటువంటి పంటను కోశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపొస్తలుల కార్యముల గ్రంథము చూడండి 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటి వారి అందరిలో భయభక్తులు కలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు, దేవునితో భయభక్తులు కలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఉండెను. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడట, దాన ధర్మములు చేస్తూ ఉండేడట. అతను రక్షణ అనేటువంటి పంటను కోయగలిగాడు. పౌలు సువార్త అనే విత్తనాన్ని విత్తాడు. పౌలు ఏం విత్తాడు? సువార్త అనే విత్తనాన్ని విత్తాడు. ఆత్మల పంట కోశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాటిని, నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం విత్తాడు? సువార్త అనే విత్తనాన్ని విత్తాడు. నీతి కిరీటం తన కొరకు దాచబడి ఉంది. మోసం, గర్వం, అసూయ, పాపం విత్తిన వారి జీవితంలో ఏం జరిగిందో మనం చూసాం. వాళ్ళు వాటినే కొయ్యాలి. కానీ విశ్వాసం, ప్రేమ, పవిత్రత విత్తినవాడు నిత్య జీవాన్ని కోస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక వచనం చదివిస్తాను మీతో. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మరి ఒక దూత దేవాలయములోనికి వెడల వచ్చి, చూడండి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చింది, కొడవలి పెట్టి కొయ్యండి అని గొప్ప స్వరముతో మేఘము మీద ఆసీనుడైనట వానితో చెప్పాను. చాలండి, పంట కోతకు వచ్చింది, నీ కొడవలి పట్టి కొయ్యి. పరలోకం నుంచి ఒక స్వరం వినపడుతుంది. పంట కోసే వాళ్ళ దరిదాపుగా వచ్చింది, దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో పైనుంచి ఒక కేక వినపడుతుంది, పంట కోయండి అని అన్నప్పుడు పంట కోస్తారట. పంట కోసేటప్పుడు నువ్వు ఏమి విత్తావో ఆ పంటనే కోస్తాడు. అసూయని విత్తితే అసూయను కోస్తావు, గర్వాన్ని విత్తితే గర్వాన్ని కోస్తావు, మోసాన్ని విత్తితే మోసమనే కోస్తావు. నువ్వేమి విత్తుతున్నావో అదే కోయబడుతుంది. విశ్వాసం విత్తితే విశ్వాసాన్ని కోసుకుంటాము, పవిత్రతను విత్తితే పవిత్రతను కోసుకుంటావు, ప్రేమను విత్తితే ప్రేమను కోసుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి విత్తున్నావు? ఆ రోజున సడన్ గా పైనుంచి ఒక కేక వినపడుతుంది, పంట కోతకు వచ్చింది. కోత కోసేవారు కొడవలితో సిద్ధంగా ఉండండి, పంట కోసేయండి అంటే కోసేయడానికి సిద్ధపడే వేళ పంట కోయబడుతుంది. ఆ పంటలో నీవుంటావా, నేనుంటానా, ఎవరుంటారో ఆలోచన చేయండి. నువ్వు ఏమి విత్తుతున్నావో అది కోస్తావు.
నీ జీవితంలో మారు మనస్సు విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసం అనే పంటను కోస్తావు. నీతి కిరీటం నీ పైన ఉంచబడుతుందట. నీ కొరకు నీతి కిరీటం ఉంచబడుతుంది. గమనించండి, నీతి కిరీటం ఉంచబడుతుంది. మరణం నీ దరిదాపుకు రాదు. నీతి కిరీటం ఉంచబడుతుంది. నీతి కిరీటం ఉంచబడుతుంది కదండి. పౌలు విశ్వాసముతో పరిగెట్టాడు, విశ్వాసముతో సువార్త ప్రకటించాడు. ఆ విశ్వాసం అనే పంటను కోస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నేడు ఏ విత్తనం వేస్తున్నావు? ఏ విత్తనం నువ్వు వేస్తున్నావు? నీ భూమిలో ఏ విత్తనాన్ని నాటుతున్నావు? పవిత్రమైన విత్తనమా, మోసపూరితమైన విత్తనమా? బాగా ఆలోచన కలిగి ఉండండి. గర్వం అనే విత్తనమా, ప్రేమ అనే విత్తనమా, అసూయ అనే విత్తనమా, పవిత్రత అనే విత్తనమా, పాపం అనే విత్తనమా, పవిత్రత అనే విత్తనమా నువ్వు నాటుతున్నావు? ఏ విత్తనాన్ని నాటుతున్నావో గమనించు. ఏమి విత్తుతామో అదే కొయ్యగలుగుతాం. పాపం నీ నిర్ణయం కాకూడదు. పవిత్రతనే విత్తుదాం. పాపం విత్తొద్దు. ఏం విత్తాలి? పవిత్రతను విత్తుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. కొర్నేలిలాగా మేలు చేయుట యందు విసుకక యుందము. ఏం విత్తాడు తను? భక్తి విత్తాడు, దాన ధర్మాలు విత్తాడు. కనుక మంచి చేయుటలో అలసిపోకుడి, అలయక మేలు చేసితే మేమి తగిన కాలమందు పంటను కోతురు. దేవునికి మహిమ కలుగునుగాక. తగిన కాలము పంట కోయడానికి సిద్ధపడు. నువ్వే పంటను కోస్తావో నీ ఇష్టం. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. దేవుడి మాటలు మనందరి మిడికెట్లో దీవించి ఆశీర్వదించును.